మ్యాచ్ నెంబర్ 59 గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గెలవడం అనేది జరిగిందనమాట. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి గుజరాత్ టైటన్స్ శుభమన్ గిల్ 55 బంతుల్లో 104 పరుగులు చేశారు. సాయి సుదర్శన్ 51 బంతుల్లో 103 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 3 వికెట్ల నష్టానికి 231 పరుగు చేశారు గుజరాత్ టైటన్స్ అనమాట. తర్వాత సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ విషయానికి వచ్చేసరికి తుషార్ దేశ్పాండే 4 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. శార్దుల్ ఠాగూర్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి వికెట్ ఏమీ తీసుకోలేదు. తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసరికి డారిల్ మిచెల్ వచ్చేసరికి 34 బంతుల్లో 63 పరుగులు చేశారు. మోయిన్ అలీ వచ్చేసరికి 36 బంతుల్లో 56 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ఓడిపోవడం అనేది జరిగింది. ఇక గుజరాత్ టైటన్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మోహిత్ శర్మ 4 ఓవర్లు వేసి 31 పరుగు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం అనేది జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి శుభమన్ గిల్కి ఇవ్వడం జరిగింది.